వినడానికే మేము ప్రతిపక్షం ఉండేది. వాళ్ళు చేసిన తప్పులన్నీ చూస్తూ ఉండడానికే ప్రతిపక్షం ఉండేది. వాళ్ళు చేసే అక్రమాలన్నీ చూస్తూ ఉండడానికే, వాళ్ళు అన్యాయంగా కేసులు పెడితే భరిస్తూ ఉండడానికే మా బాధ్యత మాకు ఉంటుంది కదా. మేము చేయాల్సిన పని మేము చేయాలి కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు. అదే వాళ్ళ గుంత వాళ్ళే దూకొని దాంట్లో పరీక్ష తెచ్చుకుంటున్నారు. అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. కూటమి నేతల్లో కొంతమంది వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జైలుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి విషయాల్ని. ప్రధానంగా కూటమి నేతల కంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ప్రతి జైలు దగ్గరికి వెళ్ళి ఆ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, జైలు దగ్గరలో హెలిప్యాడ్లు పెట్టించమంటారా అని అడుగుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లుందంటే ఒక 90% మీడియా వాళ్ళదే ఉంది, 90% విశ్లేషకులు వాళ్ళే ఉన్నారు, 90% పార్టీలు వాళ్ళే ఉన్నాయి, ఆ పార్టీ లీడర్లు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు విశ్లేషకుల ముసుగులో కొందరున్నారు, పార్టీల పరంగా కొందరున్నారు, మీడియా సంబంధించినటువంటి రిపోర్టర్లుగా కొందరున్నారు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా విమర్శ చేయాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళు చేసే 5 సంవత్సరాలకి అక్రమాలను అన్యాయం చేసి దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోలా 3 లక్షల కోట్లు అప్పు చేస్తానే జగన్మోహన్ రెడ్డి గారు దేశం అన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేసినట్టు మీకు అనిపిస్తే మరి మీరు 4 లక్షల కోట్ల పైబడి చేసినటువంటి మీరెన్ని అన్యాయాలు చేసినారా, మీరెన్ని అక్రమాలు చేసినారా? 3,30,00,000 కోట్లకే 2,70,000 కోట్ల రూపాయలు జనాలకు డైరెక్ట్ గా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసి ఉంటే 4 లక్షల కోట్ల పైబడి అప్పు చేసినటువంటి మీరు ఒక్క పైసా కూడా జనానికి ఇవ్వకుండా పోయినటువంటి మీరెన్ని తప్పులు చేసి ఉండాలా? అంటే మీ చరిత్ర అంతా తిరగదోడితే మొత్తం అధికారులతో పాటు మీ నాయకులు మీరు అందరూ జైల్లో కూర్చోవాలన్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఇది ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడం కాదు. ప్రజా సమస్యల కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సమస్యల కోసం రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప వాటిని వదిలిపెట్టేసి ప్రజలకే మనం ఒక సమస్యగా మనమే ఒక సమస్యగా తయారయ్యే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేత కాకపోతే మా చేత కాదని చేతులు ఎత్తేయండి. ప్రతిపక్షంగా మేము వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాం, మేము ఓదార్చాం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి చేస్తాం. గతంలో కూడా ఇదే విధంగా చేసినాం కదా. మీరు చేయలేకపోతే మేము జనానికి 1400 దాదాపు 2 సంవత్సరాలు పైబడి పాదయాత్ర చేసి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్ర ద్వారా జనాలను ఓదార్చి జనాలకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి తర్వాత అధికారంలోకి వచ్చినాక బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి అందించి శబాస్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నాడు కదా. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు దొంగలు, మేము దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినాం, మేము స్వతంత్ర సమరయోధులం, మా అంత నీతివంతులు లేరు, మా ఇంత నిజాయితీవంతులు లేరు, మీరు చెప్పుకోండి, మీ ఇష్టం చెప్పుకోండి. జనాలు చూస్తుంటారు కదా ఎవరు ఎక్కడ ఏం చేసినారు, ఎవరు ఎన్ని చేసి అప్పులు చేసినారు, ఎవరు ఎంత మేలు చేసినారు, ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారు, ఎవరు ఎంత దాడులు చేస్తున్నారు, ఎవరు గంజా అమ్మిస్తున్నారు, ఎవరు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నారు, ఎవరు మటకా ఆడిస్తున్నారు, ఎవరు పేకాట ఆడిస్తున్నారు, ఎవరు క్లబ్బులు నడిపిస్తున్నారు అన్ని గమనిస్తున్నారండి. వీటినన్నీ గమనించి మీరు దాన్ని ఏదో జోబులు నింపుకుందాం లేదంగా వైసీపీ వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళని దూరం పెట్టి మేము జోబులు నింపుకుందామంటే జనాలు తీర్పిచ్చేటప్పుడు చెప్తారు మీకు కూడా. మన దగ్గర పేరు నాని మాట్లాడిన బయట ఒకటి ఉంది, బయట ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం. కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ఏం సాధించారు? ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు, మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. వంశీ గారితో మాట్లాడండి, అతనే పారిపోయే రకం కాదు. మోహన్ రెడ్డి గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఫోన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, వల్లభనేని వంశీ అయితే షరతులతో కూడిన బెయిల్ వచ్చింది, ఆయన బయటికి రావడం అయితే జరిగింది. పేరు నాని మాట్లాడిన మాటలు విడుదలైన సందర్భంగా మీరు ఏ రకంగా చూస్తారు?
సార్ ఆయన పేరు నాని గారు 2-3 మాటలు అన్నారు. ఒకటి ఏంటంటే సునకానందం పొందుతారు మీరు అరెస్ట్ చేసి, అంతకంటే ఏం కాదు రైట్. కొన్ని తెలుగుదేశం వాళ్ళు లేదా కూటమి ప్రభుత్వం సునకానందం పొందుతున్నారు అని అనుకుందాం పేరు నాని గారి మాటల వల్ల. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్ట్ చేసిన అరెస్టులు కూడా వాళ్ళు సునకానందం పొందారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదా జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు కానీ, జనసేన కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు కానీ, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు కానీ అదే సునకానందం పొందారా? మేము సునకానందం పొందాం కాబట్టి మీరు పొందుతున్నారు అంటున్నారా? రెండోది, అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది అంటున్నారు. అది కరెక్ట్ ఆయన చెప్పింది. అటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, కానీ అరెస్ట్ చేసామంటే పలానా వ్యక్తి ఏం తప్పు చేశాడో, తప్పు చేయకపోతే సింపతి రావచ్చు, తప్పులే. తప్పు చేసినోడు కూడా సింపతి వచ్చి గెలిపిస్తున్నారంటే, అందుకనే రాజకీయ నాయకులు అరెస్ట్ ని ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. ఓహో, నేను అరెస్ట్ అయ్యాను, నేను పెద్ద నాయకుని అయిపోతానని. ప్రజల్లో మార్పులు అనంత చేసి పేరు మీలాంటి వాళ్ళు లేదా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అరెస్ట్ ని గర్వంగా ఫీల్ అవుతారు. అందుకనే సార్ ఈ ఆర్థిక నేరస్తులు కూడా 10 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉంటుంటే ప్రశ్నించే వ్యవస్థలు ఈ రోజున దేశంలో లేవు, రాష్ట్రంలో కాదు దేశంలో లేవు. ఇంచేది కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తానో, గ్యాస్ సిలిండర్ ఫీలింగ్ ఇస్తానో, మీకేమో 1,00,000 రూపాయలు బ్యాంకులు వేస్తానంటారు, కానీ వ్యవస్థను సర్దిస్తాను ఒక అందండి. ఇక్కడ అక్షర్ సత్యం గారు ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఏదైతే హెలీప్యాడ్ విషయంలో నెల్లూరు పర్యటనని రద్దు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో రైతులు, మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో దాని గురించి కూడా చిత్తూరు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత ఇవ్వకపోవడం వల్లనే, ఆయనకి అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండడం వల్లనే గతంలో సింగయ్య అనే అతను కార్యకర్త చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే కూటమి ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత ఇవ్వడం లేదా, ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతుందా, ఏమనుకోవాలి? సార్ ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది, అధికార ప్రభుత్వానికి ఉంది, పోలీసు వ్యవస్థకు ఉందండి. అందులో కాదంటానికి ఎవరికీ లేదు. ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నది ప్రజల సమస్యను పరిష్కరించడానిక, లేదా తన బలాన్ని